బెరియాట్రిక్ సర్జరీ అంటే యాక్చువల్లీ ఇప్పుడు బెరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జరీ రెండు అంటున్నాం. బట్ బెరియాట్రిక్ సర్జరీ ఏంటంటే ఒబీస్ పీపుల్, మార్బిడ్ ఒబిసిటీ ఎవరైతే వెయిట్ చాలా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ చేయడం జరుగుతుంది. అసలు ఎందుకు చెయ్యాలి ఒబీస్ పీపుల్ కంటే, ఒబీస్ పీపుల్కి కొన్ని కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకటి దే కెన్ గెట్ రెస్పిరేటరీ కాంప్లికేషన్స్. రెండోది ఏంటంటే దే కెన్ ఒబిసిటీ వలన చాలా మెటబాలిక్ సిండ్రోమ్ అంటూది ఉంటుంది. దానివల్ల డయాబెటీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం రిలేటెడ్ హార్ట్ అటాక్స్, తర్వాత వేరే క్లాట్స్, బ్లడ్ క్లాట్స్, లెగ్స్లో బ్లడ్ క్లాట్స్ రావడం, ఇలాంటివన్నీ చాలా కాంప్లికేషన్స్ ఒబిసిటీ వల్ల ఉంటాయి. అందుకనే మోస్ట్ పీపుల్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఒబిసిటీ అంటూది రెండు రకాలుగా. ఒకటి దోస్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దేర్ ఒబిసిటీ విత్ డైట్ అండ్ దిస్ థింగ్, వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ అంటూది చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒబిసిటీ ఉంటుందో యూజువల్లీ యూ గో అండ్ సీ యువర్ డాక్టర్, దే విల్ అసెస్ వాట్ యువర్ బిఎంఐ ఈజ్, సో బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. దాన్ని బట్టి దెన్ దే విల్ డిసైడ్ వాట్ సర్జరీ అండ్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ప్లాన్ అంటుంది. ఒబిసిటీ అంటుంది జస్ట్ బెరియాట్రిక్ సర్జరీ అంటుంది డైరెక్ట్గా వెళ్ళి మామూలు బెరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడం కాదు. ఫస్ట్ పేషెంట్ మోటివేట్ అయ్యి ఉండాలి దట్ దే షుడ్ బి ఫాలో అ పర్టికులర్ డైట్. ఒక డైట్ ఇచ్చిన డైట్ రెజ్యూమ్ కొంతకాలం ఫాలో అయ్యి దే షుడ్ బి ఏబుల్ టు ప్రూవ్ దట్ దే ఆర్ ఏబుల్ లూజింగ్ సమ్ వెయిట్ అంటూ. ఆ తర్వాత మనం బెరియాట్రిక్ సర్జరీ చేసిన తర్వాత దానికి అడ్వాంటేజ్ ఉంటుంది. యూజువల్గా ఈ బెరియాట్రిక్ సర్జరీ మార్బిడ్ ఒబిసిటీ పేషెంట్స్, ఎవరికైతే ఒబిసిటీ వలన వచ్చే కాంప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళకి చేయడం జరుగుతుంది. సో ఒబిసిటీ సర్జరీస్ 2-3 రకాలు ఉంటాయి. యూజువల్గా ఇప్పుడు అన్ని మనం లాప్రోస్కోపిక్ త్రూవే చేస్తున్నాం, లాప్రోస్కోపిక్ సర్జరీస్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, సర్జరీ ఓపెన్ సర్జరీస్ ఈ పేషెంట్స్లో చేయడం వలన కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో లాప్రోస్కోపీలో ఏంటంటే రికవరీ కూడా ఫాస్టరు, మినిమల్ పెయిన్, దేర్ కాంప్లయన్స్, పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. 2-3 రకాల ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మన స్టమక్ని, యాక్చువల్లీ ద కెపాసిటీ ఆఫ్ ద స్టమక్ని తగ్గించడం జరుగుతుంది. రెండోది ఏంటంటే బైపాస్ సర్జరీస్ అంటాం. అవి ఏంటంటే మన తిని ఫుడ్ని నార్మల్ ఇంటెస్టైన్, ఎంటైర్ లెంగ్త్ ఆఫ్ ఇంటెస్టైన్ కాకుండా కొంత పోర్షన్ ఆఫ్ ద ఇంటెస్టైన్ని బైపాస్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకి కొంత తినిన ఫుడ్ అంతా అబ్జార్బ్ అవ్వకుండా ఓన్లీ పార్ట్లీ ఇట్ విల్ గెట్ అబ్జార్బ్. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ creating a malabsorption in the bone. So based on the weight, body mass index and the patient's conditions, these surgeries are decided. దాన్ని బట్టి ఈ సర్జరీస్ డిసైడ్ చేయడం జరుగుతుంది.